అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని లక్షల మంది చూడడానికి వస్తారు. సో ఇప్పుడు ఆయన వన్ డే పిఎం అవుతే ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అంతా కూడా దేశం అంతా? వన్ డే పిఎం అయితే చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి మన వ్యక్తి కావడం అయితే గిట్ట చాలా మంచిది. ఎందుకంటే గతంలో తీసుకుంటే గిట్ట మనకు తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళి పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్ కాబట్టి మంచి వాక్చాతుర్యం ఉంది, హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి వారు పిఎం అయితే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన పిఎం అయితే మొట్టమొదటిగా సంతోషించే వ్యక్తిని నేనే. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ అవుతారు. కొద్దిగా టైం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లేదన్నా, రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన అంత మంచిగా మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎం అయిండు, డిప్యూటీ సీఎం తర్వాత నెక్స్ట్ ఏంది సీఎంఏ, సీఎం తర్వాత నెక్స్ట్ ఏముంది పిఎం, ఇంకేముంటది. కంపల్సరీ అయితే కూడా బాగుంటది, వారు కూడా కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన పదవిలోకి రాకముందు కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేశారు. సో ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అటాక్స్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, సో వీటి పరంగా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? బాగా ఇప్పటికైతే కూడా మొన్న పుల్వామా దాడి, మన పహల్గామ్ దాడి జరిగినప్పుడు మాత్రం మంచి స్పందించిండు, మంచి స్పందన కూడా వచ్చింది. వారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మా సినిమాలు తీసి కూడా డబ్బులు కూడా ప్రజాక్షేత్రంలో కొట్లాడి గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి వాళ్ళు అన్నబెట్టిన పార్టీ అప్పటి నుంచి కూడా నిరంతరం కూడా ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ వారికి కూడా మంచి సక్సెస్ఫుల్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు చూసుకుంటే గట్ట ఆంధ్రప్రదేశ్ లో తీసుకుందాం ఒక ఉదాహరణకు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఇప్పుడు 75 years అయింది కాబట్టి ఇంకా ఈ టర్మ్ చేస్తాడు సీఎం గా. నెక్స్ట్ తర్వాత ఎవరున్నారంటే అక్కడ మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఇద్దరి మధ్యలో మళ్ళీ పోటీ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇక్కడ దేశంలో ఏమైతుందంటే ఇప్పుడు 2 పార్టీలు ప్రధానంగా స్టేట్ పార్టీస్, సెంట్రల్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాబట్టి కొద్దిగా ఏదన్నా ఒక పార్టీతో బలం తీసుకుంటే గిట్ట అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తాను.